ఏదో బతుకు తెరుగు కోసం ఏదో చిన్న వ్యాన్ పెట్టుకుని ఆ బ్యాంకులకే వాయిదాలు కట్టలేకపోతా ఉన్నారు. సరుకు ఉందనుకోండి, ఒక 3 టన్నులు ఉందనుకో, 2 బళ్ళు పెట్టుకోవాలనుకుంటే 2 కిరాయిలు ఇవ్వాలి. అందుకని వీళ్ళు పిలవడం మానేస్తారు. అందరికీ చెప్తున్నాం, 70,000 రాస్తారు, 80,000 రాస్తారు, ఇంకా వాళ్ళ ఇష్టం. ఇంకా అది ఇష్టం. అది మన సమస్య. టన్నులు లోపల వాళ్ళకి అయితే కేసు అనేది ఉండదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో అయితే మన డ్రైవర్లు ఎదుర్కొన్న సమస్యల గురించి అయితే ఈ రోజు మా సైడ్ డ్రైవర్లు అందరూ కూడా మీటింగ్ చేసుకొని మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ కూడా ఆయనకైతే ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం దానికంటూ ఒక సొల్యూషన్ని చూపెట్టమని చెప్పి అడగడానికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి అయితే ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. డ్రైవర్లు అందరూ అక్కడ కలిసి అక్కడ నుంచి అయితే ఒక ర్యాలీ కింద అయితే ఆయన దగ్గరికి వెళ్ళి మా సమస్యలన్నీ చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మాకు మేము ఎదుర్కొనే ప్రాబ్లం వచ్చేసి బండి అయితే 10 లక్షలు అయిపోయింది. బండ్లు కూడా రేట్లు బాగా పెరిగిపోయినాయి. కాకపోతే ఆర్టీఓ వాళ్ళు ఏమో టన్ వేసి తోలాలంటున్నారు. అలా వేసుకొని తోలితే కనుక మాకు కిరాయి ఇచ్చేది 1500 ఇచ్చేది కాస్త ఒక 500 ఇస్తారు. 500 మేము తోలి బండి వాయిదాలు కట్టమా, లేకపోతే మేము రిపేర్లు చేయించుకోమా, లేకపోతే ఇంటికాడ చూసుకోవాలా, ఏం చేయాలో తెలియలేని పొజిషన్ అండి. దాని గురించి అని చెప్పేసి మాకు కొంచెం ఏంటంటే లోడ్ ఇంతవరకు వేసుకోవచ్చు అని చెప్పి వెసులుబాటు కల్పించారని చెప్పేసి మా డ్రైవర్లు అందరమే ఇల్లు అడగడం అయితే ఈరోజు డిసైడ్ చేసుకున్నామండి. చూస్తున్నారు కదండి, డ్రైవర్లు అందరం కూడా ర్యాలీ కింద అయితే బయలుదేరి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా ప్రాబ్లం అయితే చెప్తానికి బయలుదేరామండి. ఫస్ట్ మేము ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ ప్రాబ్లం ఏంటో కనుక్కున్న తర్వాత ఒక పేపర్ అయితే ఇచ్చారు మాకు. దాంట్లో మొత్తం మేము ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో అన్నీ కూడా నోట్ చేయమన్నారండి. దగ్గర సరుకు ఉందనుకోండి, ఒక 3 టన్నులు ఉందనుకో, 2 బళ్ళు పెట్టుకోవాలనుకుంటే 2 కిరాయిలు ఇవ్వాలి. అందుకని వీళ్ళు పిలవడం మానేస్తారు. కొంచెం అది వాళ్ళకి కన్సిడరేషన్ చేయించుకోండి. కన్సిడరేషన్ చేసి కొంచెం ఇబ్బంది పెట్టకుండా చేయండి. కొంచెం మళ్ళీ మన ఇబ్బంది పడకూడదు. మళ్ళీ కొంచెం వీళ్ళందరూ చిన్న వాళ్ళు, వీళ్ళందరూ కొంచెం మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా చేయండి. అందరూ పాలకులు అట్లా మన అట్లా వీళ్ళందరూ పిల్లలు వీళ్ళందరూ ఏదో బతుకు తెరుగు కోసం ఏదో చిన్న వ్యాన్ పెట్టుకుని ఆ బ్యాంకులకే వాయిదాలు కట్టలేకపోతా ఉన్నారు. అన్ని ఫైనాన్స్లోనే ఉన్నాయి. వీళ్ళకి వచ్చి 4-5 రూపాయలు, మీరు ఒక 20,000 అయితే ఆ జీవితం వాళ్ళకి పోయినట్టు ఆ సంవత్సరం అంతా. కొంచెం లైన్ చేసుకుని కొద్దిగా ఇది పాలకులు అని చెప్పి అక్కడ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టకుండా చూడండి. ఒకసారి ఎంత లోడ్ లేదనుకోండి, కనీసం ఆ లైట్లకి కూడా లేవని ఇట్లా వెళ్ళిపోతూ ఉన్నారు సెకండరీగా. అంటే వీళ్ళందరూ చిన్న వాళ్ళు కదా, వీళ్ళు డ్రైవర్ కమ్ ఓనరు చాలా వరకు. అంచేత ఏమవుతుందంటే వీళ్ళకి బడ్డింది ఫ్యామిలీ కొంచెం ఇబ్బంది లేకుండా చేస్తారు. ఓకే, రైట్ సార్, నమస్తే, థ్యాంక్ యూ సార్. మన అందరం ఒక యూనియన్గా తయారయ్యి 3 టన్నులు దాటి ఎవ్వరు కూడా లోడ్ వేయడానికి లేదు. ఈ రోజు నుంచి మన నిమ్మల రామానాయుడు గారు 1 టన్నుకి ఆఫర్ ఇచ్చారు. మనకి 2 టన్నులు పాసింగ్ ఉందనుకో, 1 టన్నుకే ఇచ్చారు ఆఫర్. ఎవరికైనా సరే రైతులకి అందరికీ చెప్పుకోండి, 3 టన్నులు దాటున్న బండి ఎవరైనా వేసినట్లయితే మన గ్రూపుల వాళ్ళు అయినా సరే బయట వాళ్ళైనా సరే బండి ఆపాల్సిందే. ఆపేయడమే. ఆపేసి దానికి పరిష్కారం ఇక్కడ ఉన్న గ్రూపుల వాళ్ళు అందరూ కూడా దగ్గరలో ఎవరుంటే ఎవరు 10 మంది అయినా సరే వచ్చి బండి ఆఫ్ చేయాలి. మన ప్రధాన సమస్య దిగమరు లోసరే. దీని నిమిత్తం మనం ఇప్పుడు రామానాయుడు గారికి కలవడం జరిగింది. దాని నిమిత్తం ఆర్టీఓతో కూడా ఆయన సార్ మాట్లాడారు. ఇక నుంచి ఎవరైనా సరే 3 టన్నులు దాటి వేసుకుంటే మాత్రం ఎవరికైనా తక్షణ అది వాళ్ళ చర్య వాళ్ళు చూసుకుంటారు. మనం ఇప్పుడు జరిగాల్సింది ఏంటంటే 3 టన్నులు దాటి ఇంకెవరో లోడ్ వేయకండి అంతే. మీ రైతులకు మీరు చెప్పుకోవాల్సింది, ఫస్ట్ చెప్పాల్సింది మీ రైతులకు మీరు చెప్పుకోవాల్సింది ఇది. 3 టన్నుల నిమిత్తం ఇంకెవరో వేయకూడదు లోడు. కాంటా పెట్టించుకోండి. కాంటా పెట్టించుకుని 3 టన్నులు వేయండి. ఎంటీ కాంటా పెట్టించుకోండి, లోడ్ కాంటా పెట్టించుకోండి. ఎంటీ లోడు ప్లస్ అంతే 3 టన్నులు ఉండాలి లోడు. అంతకు మించి మాత్రం ఎవరు వేయకూడదు. వేసిన తక్షణ చెప్తున్నానండి, అందరికీ చెప్తున్నాం, 70,000 రాస్తారు, 80,000 రాస్తారు, ఇంకా వాళ్ళ ఇష్టం. ఇంకా అది ఇష్టం. అది మన సమస్య. టన్నులు లోపల వాళ్ళకి అయితే కేసు అనేది ఉండదు. 100 రూపాయలు ఇచ్చుకుంటాం, ఏదో జరుగుతుంది. తర్వాత విషయం అది ఫార్మాలిటీ కంపల్సరీ ఉంటుంది. బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఆఫ్ చేసి తర్వాత ఇలా ఇబ్బంది పెట్టారని గ్రూప్ లో ఎవరు పెట్టడానికి లేదు. గ్రూప్ లో ఎవరు పెట్టడానికి లేదండి. అది ఉన్నమాట చెప్తున్నాం ఇక్కడ. ఇంకొకటి, రేపటి నుంచి ఎవరైనా సరే
యూనిటీగా ఒక 5-6 బళ్ళు కలిసి రండి ఈ స్పాట్కి. మనకు ఒక నెల రోజులు కంపల్సరీ సార్ అబ్జర్వేషన్ ఉండమని చెప్పారు కాబట్టి ఒక నెల రోజుల తర్వాత ఆయనకి ఫీడ్బ్యాక్ ఇస్తాం. మనం 5-6 మంది కలిసి మాత్రం రండి ఎట్టి పరిస్థితుల్లో. అప్పుడు ఏదైనా మనకి ఫీడ్బ్యాక్ తెలుస్తుంది కాబట్టి దాని గురించి సార్కి మళ్ళీ మనం వివరించవచ్చు. ఓకేనా? అదేంటి మరి ఈ వీడియో యొక్క సారాంశం. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో, మేము అడగడంలో ఏమన్నా తప్పు ఉందా లేకపోతే రైట్ ఉందో మీకు ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని మీ డ్రైవర్ ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ చేయండి. మా బాధ ఏంటో అర్థం అవుతుంది కదండి వాళ్ళకి కూడా. కొత్తగా తెచ్చే వాళ్ళకి కొంచెం తెలుస్తుంది కదండి.